రవి, కొన్నాళ్ళు నువ్వు సిటీ వదిలిపెట్టి వెళ్ళిపో. వద్దు, నేను మిమ్మల్ని ఏమీ అడగను, మీరు నన్ను ఏమీ అడగవద్దు. జీవితాంతం వాడితో మాట్లాడకుండా ఉంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అంజలి, ఫోన్ పెట్టేద్దమ్మా, కాసేపు మాట్లాడు. నీతో నాకేం మాటలుంటాయి? ఇప్పుడు మాట్లాడినట్టు కాదమ్మా, నేను నీకు చిన్నప్పుడు మాటలు నేర్పానే, అలా అలా మాట్లాడు అంజలి. ప్రియాతి ప్రియమైన అంజలికి. పోస్ట్ ఏమండి? పోస్ట్ పోస్ట్ పోస్ట్. ఒరే ఏంటి సన్నాసి, అవతల వాడు పోస్ట్ పోస్ట్ అని అరుస్తుంటే వినపడ్డల్లా? వెళ్ళి ఆ ఉత్తరం పట్టుకురా. నేను వెళ్ళను, నేను పడవ తయారు చేసుకోవాలి. దిక్కుమాల పడవలు తర్వాత చేసుకుందురా, వెళ్ళి ఆ ఉత్తరం పట్టుకురా. పోస్ట్. ఒరే వాడు చెవు కోసం మేకలా అరుస్తున్నాడు రా, వెళ్ళి ఆ ఉత్తరం పట్టుకురాపోతే వీపు మీద గుద్దు గుద్దుతాను. అమ్మో వద్దు, నేను వెళ్తాను. వాడు చెవి కోసం మేకైతే నువ్వు చెవిలో గేరుగవి. పుండు మీద కారమేం కాదు, వెళ్ళి తీసురా. కర్మ కర్మ. ఆ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? కొంపతీసి మా నాన్న రాశాడేమో ఈ దిక్కుమాల వేదన పంపించమని. అమ్మో, వీడు వెళ్ళిపోతే నా ప్లాన్ ఏం కాను. ఇదిగో లెటర్. నా చేతులు పిండి చేతులు రా, చదువు. సరిపోయింది. గడ్డ గీసుకుని ఓపుకుంటే మంగళ ఎందుకు అని, చదవడం సరిగ్గా వచ్చుంటే గేదెలు ఎందుకు చదువుతాను? అడ్రస్ చదవరా. సరే, కష్టపడతాను. ఏదైనా గట్టిగా పట్టుకుని నిలబడు, కళ్ళు తిరిగిపోతాయి. నేను ఇంగ్లీష్ చదివానంటే. సర్లే ఏడ్చావు, చదువు. సిరి ఎన్ వాసరావు. సిరి ఎన్ వాసరావు. చెత్తపీనుగా శ్రీనివాసరావు, అది మన అడ్రస్సే. ఫ్రమ్ అడ్రస్ చదువు. ఫ్రమ్ అడ్రస్సా? రాజేశ్వర్ ఆర్ఐ. రాజేశ్వర్ ఆర్ఐ. నీ బొంద రాజేశ్వర్ అయి ఉంటుంది. అంటే ఆ రాజీ అన్నమాట. అవును, రాజీ మా ఆయనకి ఎందుకు ఉత్తరం రాసింది? ఒరేయ్, మీ బావ పేరు పైన ఇంకెవరి పేరు ఏమైనా ఉందేమో చూడు. అవును, అమ్మో నా సన్నాసి. అంజలి కేర్ ఆఫ్ శ్రీనివాసరావు, అది సంగతి. ఈ ఉత్తరం అంజలికి వచ్చిందన్నమాట. ఆ తల్లి ఈ కూతురికి ఏం రాసుంటది? కొంపదీసి ఆస్తులేమన్నా రాసిందా? అమ్మో, ఏదైనా సరే నా దృష్టిలోకి వచ్చింది, తప్పించుకోకూడదు. అక్క, అలా చింపి చదవడం తప్పే. పోనీ నిన్ను చంపి చదవనా? అంత పని చేయకు. ఇట్లు నీ తల్లి రాజేశ్వరి. అమ్మో అమ్మో అమ్మో, రాజీ పెద్ద ప్లానే వేసింది. కూతుర్ని తనతో తీసుకుపోతుందా? మరి నా ప్లాన్ ఏం కావాలి? వీల్లేదు. ఈ ఉత్తరం ఆ అంజలికి చూపించకూడదు, ఆ తల్లి కూతుర్లని కలపకూడదు. వామ్మో, అక్క సామాన్యురాలు కాదు, గుండెలు తీసిన బంటు, తుప్పు పట్టిన మేకు, గుంటనక్క. చెప్తాను. అదర్స్. హలో కృష్ణ గారు, నేను సాంబని. సాంబా గారు, బాగున్నారా? బాగానే ఉన్నానండి. ఏంటి సంగతులు? నాతో ఏమన్నా పనుందా? అబ్బే, అలాంటిదేం లేదండి. మీ క్యాండిడేట్ సమీర్ గురించి మాట్లాడదామని ఫోన్ చేశానండి. సమీర్ గురించా? ఏంటి మ్యాటర్? వాడెక్కడ దొరికాడు సార్ మీకు? వట్టి చీటర్ వాడు. అసలు ఏం జరిగింది సాంబా? అప్పు తీర్చడం లేదు సరికదా, వడ్డీ కూడా కట్టడం లేదండి. అదేంటి? నాతో ప్రతి నెల ప్రాంప్ట్ గా పంపిస్తున్నా అని చెప్పాడే. వాడు మొహం మొదట్లో 1-2 నెలలు కట్టాడండి, ఆ తర్వాత నుండి ఎగేస్తున్నాడండి. పనికి మాలిన వెధవ.
నాతో అబద్ధం చెప్తున్నాడు అన్నమాట. ఈ విషయం మీకు చెప్పాలని 1-2 సార్లు ఫోన్ చేశానండి, మీరు నాకు దొరకలేదు. ఈ మధ్య బిజినెస్ పనుల మీద కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే మీకు దొరకటం లేదు. అసలు నాకు ఈ విషయం మీరు ముందే చెప్పాల్సింది. లేదండి, ఇన్నాళ్ళు మీ మొహం చూసి ఆగాను, ఇంకా ఆగేది లేదు. సాంబా గారు, ఏం చేయబోతున్నారు? మా పాత పద్ధతుల్లోనే రౌడీజం చేసి ఆ సమీర్ గారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాం. 30 లక్షలు వాడికి దారిపోసాను. సరే, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, ఉంటాను. సమీర్, అంజలి, లోపలికి రావచ్చా? రా గోవిందు. అదర్స్, అంజలి, మరే మా సూర్యకాంతం. సూర్యకాంతం ఎవరు? అయ్యో, బుర్ర తక్కువ అంజలి. సూర్యకాంతం అంటే మా అక్క. ఓహో, సరే సరే చెప్పు. మరే మా అక్క నీకు మీ అమ్మ రాసిన ఉత్తరం చింపి చదివేసి దాచేసింది. అంతే కదా, మంచి పనే చేసింది. అత్తే నాకు ఆ ఉత్తరం ఇవ్వకుండా. అది కాదంజలి, ఆ ఉత్తరంలో మీ అమ్మ ఏం రాసింది తెలుసా? అమ్మో, సొట్ట పడిపోయింది. ఏమిట్రా అంజలితో వాగుతున్నావు? అబ్బే, అంజలికి వాళ్ళమ్మ రాసిన ఉత్తరాన్ని కందిపప్పు డబ్బాలో దాచావని ఇంకా చెప్పలేదక్క. బుర్ర తక్కువ సన్నాసి, ఏం మాట్లాడతావు నీకే తెలీదు. పో బయటికి. ఆ. వాడి మాటలేం పట్టించుకోకమ్మా, నువ్వు చదువుకో. అత్తయ్య, ఆ ఆ ఉత్తరంలో అమ్మేం రాసింది? ఏదో రాసిందిలే. అలా ఒకళ్ళకి వచ్చిన ఉత్తరాలు చింపి చదవటం ఏం బాగోలేదు. అంటే నీ బాధ్యత మా నెత్తిన వేసుకున్న తర్వాత ఏ కుర్ర విధమైన నీ ఉత్తరం రాస్తే చూస్తూ ఊరుకోమంటావా? రాసింది నా లవ్వరో నా బాయ్ ఫ్రెండో కాదు కదా. అవును, మీ అమ్మే రాసింది, దాన్ని చింపి చదివాను. ఏమిటంట? ఏమీ అనను, కానీ గోవింద్ని చెప్పనీయకుండా ఎందుకు ఆపారు? నువ్వు బాధపడతావని. బాధలు నాకు అలవాటే కదా. పర్వాలేదు, చెప్పండి. మరేం లేదు, నీ పెళ్లి బాధ్యత తను తీసుకోదట, అది కూడా మా నెత్తినే వేసింది, అదే రాసింది. నేను అసలు పెళ్లి చేసుకుని అంటున్నాను కదా, మధ్యలో మీరు బాధ్యతలు మార్చుకోవటం దేనికి? పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం ఇప్పుడు నీ చేతిలో లేదమ్మా, నా చేతిలోనే ఉంది. నువ్వు గోవిందునే పెళ్లి చేసుకుంటున్నావు. ఆ వెర్రి బాగులోతో నా పిల్ల చచ్చినా చేసుకోను. అమ్మో అమ్మో అమ్మో, నా తమ్ముడు అన్నేసి మాటలంటావా? అవునే, వాడు వెర్రి బాగులాడే. అయినా సరే నువ్వు వాడినే పెళ్లి చేసుకోవాలి. అది జరగని పని. ఎలా జరగదో నేను చూస్తాను. అయినా ఇంత మొండి పట్టుదల పడుతున్నావు అంటే కాలేజీలో ఎవరితో అయినా ప్రేమలో పడ్డావా? వద్దులేమ్మా, నీకు చదువు చట్టుబండలు ఏమీ వద్దు. కాలేజీ మానేసి ఇంటి పట్టునే ఉండు. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరే? వచ్చారా? ఎంతసేపు అయింది వచ్చి? అంజలితో రాజీ గురించి చెడుగా చెబుతున్నప్పుడు నేనేం ఆవిడ గురించి చెడుగా చెప్పలేదు. ఆ విషయం అంజలి ముందు ముందు తెలుసుకుంటుంది గాని అంజలిని కాలేజీ ఎందుకు మానేయమంటున్నావు? నేనెవరితోనైనా ప్రేమలో పడతానేమోనని అత్తయ్య భయం. చూడు ప్రభావతి, లోకంలో ఆడవాళ్ళకి కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ ఎక్కువ అంటారు. నీకలా లేకపోవడం బాధగా ఉంది. అంజలంటే నాకెప్పుడు ప్రేమే. మీరు అనవసరంగా లేనిపోని ఊహించుకోకండి. నాకు తెలుసు నీ ప్రేమ ఖరీదెంతో. అది సర్లే, ఆ విషయం అలా ఉంచు. ఈ రోజు నుండి అంజలి చదువు విషయంలో నువ్వు కల్పించుకోకు. అదేమిటి? అదంతే, నీకు అనవసరం. ఇక వాదన పెంచబోకు. లోపలికి వెళ్ళు, వెళ్ళు. వెళ్తానులేండి, ఎంతైనా రెండో పెళ్ళాన్ని కదా, అందుకే అందరికీ లోకువా. ఈ వెధవ ఎక్కడ చచ్చాడో ముందు వీడి పని చూడాలి. నా వెనకలే గోతులు దవ్వుతున్నాడు. ఒరే గోవిందు, గోవిందు! అడుగు వాడే బండాపరా, బండాపో.
ఏరా డబ్బు నీ సొత్తురా, డబ్బు తీసుకొని కట్టే పర్లేదురా. పన్నెండు వెండి పన్నెండు పన్నెండు పెట్టు, సంతకం పెట్టరా. నీ సీడీ పార్లర్ నా పేరు మీద రాయి. తీసుకో పెన్ను. పెట్టు పెట్టు. నువ్వు మీ అమ్మాయి కలిసి ఒకరి మీద ఒకరి నెపం నెట్టేసుకుని డబ్బు ఎక్కడతారా? 30 లక్షలు. పెట్టు సంతకం. పెట్టు పెట్టు. తీసుకో పెన్ను. పెట్టు తీసుకో. పెట్టు పెట్టు. పెట్టు సంతకం. పెట్టు. అమ్మయ్యా. రై ఈ సాలో కానీ బయట పడండి రా. రై బండి ఆపు. ఆపు ఆపు. వెయ్యండి రావండి. వెయ్యి ఎక్కువండి. ఎక్కువ పోనీ. ఎరా ఎక్కడ తెచ్చారా మీరంతా? అరే సమీర్, ఏంట్రా ఈ దెబ్బలేంటి? ఏమైనా యాక్సిడెంటా? ఛీ, పొద్దున్నుంచి మీ గురించి పిచ్చి కుక్కలా తిరుగుతున్నాను రా. సాంబగాడు సీడీ పార్లర్ లాగేస్తున్నాడు రా. ఏంట్రా నువ్వు చెప్పేది? నీ షాప్ వాళ్ళొక్కడేమిటి? రౌడీలతో వచ్చి వాడు నన్ను ఇష్టం వచ్చినట్టు షాప్ వాడి పేరు రాయించేసుకున్నాడు రా. అవసరానికి ఒక్కడు కూడా ఉపయోగపడలేదురా నాకు. ఇలా జరిగింది ఏమిట్రా? నేను వేరే పని మీద తిరుగుతున్నాను, అందుకే ఈ రోజు నేను కాపాడుకోలేకపోయాను. ప్రాణం ఇచ్చేవాడిని కదరా నీకోసం. ఇన్నాళ్ళు అందరం కలిసి తాగాం, తిరిగాం, ఎంజాయ్ చేశాం. కానీ ఈ రోజు నేను ఒంటరివాడిని అయిపోయాను రా. మరి కేకేసారికి ఫోన్ చేయొచ్చు కదరా? ఆ పెద్ద మనిషి నన్ను ముందే ముంచేశాడు రా. ఇంతవరకు లాక్కొచ్చి మొహం చాటేశాడు రా. పిచ్చోళ్ళ మాట్లాడకరా, కూర్చో. కేకేసార్ చాలా మంచివాడరా. నిన్నెంతో పైకి తీసుకొద్దామని ఆయన చాలా తాపత్రయపడ్డాడు తెలుసా నీకు? నువ్వు కష్టపడ్డావు, కానీ కాలం కలిసి రాలేదు. అప్పులో మునిగిపోయావు. మధ్యలో ఆయన ఎందుకు తప్పడతావు? నాకు పిచ్చెక్కిపోతుంది. అసలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితిలో ఉన్నాను నేను. అది కాదురా, నాకేం చెప్పొద్దు. నేను పూర్తిగా రోడ్డును పడిపోయాను. ఎన్ని ఫోన్లు, ఆ కేకే గురించి ఎన్ని ఫోన్లు ట్రై చేశానో తెలుసా? ఒక్కదానికి సమాధానం లేదు. అరే, నెంబర్ చూసి కూడా ఫోన్ ఆఫ్ చేస్తాడేంటి? ఏదైనా పనిలో ఉండి ఉండొచ్చుగా.
ఆయనకు ఒకటా రెండా బోల్డ్ అని బిజినెస్లు ఏ మీటింగ్లో ఉన్నారో ఏమో కాస్త ఓపి పట్టాలరా నువ్వు